బాలనటుడిగా తెరంగేట్రం చేసినప్పటి నుంచి బాలకృష్ణ పేరు ముందు నందమూరి అనే పదం లేకుండా ఏ సినిమాలోనూ టైటిల్స్ పడలేదు. బాలయ్యకు యువరత్న లాంటి బిరుదులు జోడించిన నందమూరి అనే ఇంటి పేరు మాత్రం ఎన్నడూ మిస్ అయింది లేదు. కానీ తొలిసారిగా గౌతమిపుత్ర శాతకర్ణి పోస్టర్లలో మాత్రం బాలయ్య పేరు ముందు నందమూరి కనిపించలేదు. ఈ సినిమా టైటిళ్లలో శాతకర్ణి పేరు ముందు అతడి తల్లి పేరును కలిపినట్లే బాలయ్య కూడా పోస్టర్లలో ఆయన తల్లి పేరు కలిపి బసవతారకపుత్ర బాలకృష్ణ అని వేశారులేండి. అయితే ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా మార్పేమీ ఉండదని, బాలయ్య కెరీర్లో తొలిసారిగా ఆయన పేరు లేకుండానే సినిమా టైటిల్స్ పడబోతున్నాయని క్రిష్ తేల్చేశాడండోయ్. పూర్వకాలం నుంచి వ్యక్తుల పేర్ల ముందు వాళ్ళ తండ్రి పేరు మాత్రమే ఉండేది. అయితే పితృస్వామ్యపు రోజుల్లోనే మొట్టమొదట తల్లి పేరైన గౌతమిని తన ఇంటి పేరుగా మార్చుకున్న రాజు శాతకర్ణి. అందుకే ఆయన పేరు గౌతమిపుత్ర శాతకర్ణి అయింది. ఆయన నియమాన్ని పాటిస్తూ బాలయ్య పేరును బసవరామతారకపుత్ర బాలకృష్ణ అని వేశాం. దీంతో పాటు సినిమా యూనిట్లోని అందరి పేర్ల ముందు తల్లి పేరునే జోడించాం. నా పేరు కూడా అంజనాపుత్ర క్రిష్ అని ఉంటుంది. ఒక కొడుకు తండ్రి కన్నా గొప్పవాడు కాగలడు, కానీ తల్లి కన్నా గొప్పవాడు కాలేడు. అందుకే తల్లిని గౌరవిస్తూ మేమందరం మా పేర్ల వెనక వాళ్ళ పేర్లను జోడించాం. ఇది మా తల్లులకు మేమిచ్చే గౌరవం అని చెప్తున్నాడు క్రిష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.